మే ఉంటాడా కోట ఈడున్నది జంటగా మహారాణి తోడున్నది గంటకొక ఫోటో చేస్తున్నా నేను. ఏ సౌండ్ తగ్గించవే. ఓకే ఓకే సౌండ్ తగ్గించవే. ఓకే ఓకే మాట్లాడుతున్నా టిక్టాక్ లో. ఫైనలీ మొత్తానికి అయితే వచ్చినాం. ఆ ట్రైన్ కింద ఎవరో పడి చచ్చిపోయినారు. నాకు గాజులు ఇప్పిస్తావా? ఏడేడుకో పోతున్నాయి, మూతి పోతుంది. చూపి మరి కెమెరాకి వద్దు. మంచిగా చూసుకుంటావు. నువ్వే సగం ఉండలేవు, అదే బాధ. నేనే సరిగ్గా ఉన్నాను. మీకు మాత్రం వేరే వాళ్ళు కావాలి. చీనా వద్దు నాకు. మీ అయ్యా ఏనా ఫోన్ మీద ఎందుకు సీతపల్లి చేస్తాను? నీ మీద వేసినాడు, నీ ఇంటర్వ్యూలు ఉన్నాయి. ఏడుంది మూడి అమ్మాయి సీతపల్లి చేసేది అనుకుంటా. అప్పుడే ఏం చేస్తున్నావు చెప్పు. ధ్యానంలోకి ఎందుకు మీరు? అయ్యో సదా నిన్ను అదేదో సాంగ్ ఉంటుంది, ఆ సాంగ్ పాడాలి ఇప్పుడు. షుగరు బచ్చా షుగరు. నేనెందుకు షుగర్ అసలు? మా వాడు ఎవరి దగ్గరికి వద్దు, మా వాడి దగ్గరికి ఎవరు ఇంకా వచ్చినారనుకో అలా మిస్ చేస్తావా? నిమ్మకాయ తీసుకొని వచ్చి వంశీ మెడలో నా మెడలో నిమ్మకాయ కడితే ఏమవుతుంది? ఎవరు రారు నీ దగ్గరికి, నీకు ఆలోచనలు రావన్నమాట. నాకెందుకు వస్తాయి అసలు ఆలోచనలు? నార్మల్గా రావు. రావా? ఏమన్నా ఆయన తర్వాత అనుకున్నావా? అంటే నేను నాకు వస్తాయా? నాకు వస్తే ఈ ప్లేస్లో నేను ఎందుకుంటా? మే ఉంటాడా? కోట ఈడున్నది జంటగా మహారాణి తోడున్నది గంటకొక ఫోటో. అవతలు తిరిగి అట్లా సరే చేయ. పూజలు చేస్తున్నావు, మంత్రాలు. బ్లాగ్ కొడుతున్నావా? లేదు, వీడియో తీసుకుంటున్నా. జస్ట్ వీడియో. ఓకే, బ్లాగ్ కాదుగా. కాదు, అప్లోడ్ చేసినావు అనుకో వంశీ. నా ఇష్టం, నా ఛానల్, మా పిల్ల. మీ డాడీకి కూడా చెప్తా ఇట్లాంటి శుద్ర పూజలు చేస్తున్నా మీద మీ పిల్లని. ఓం బక బకే బకన బాబు. సారీ సారీ సార్, ఫేస్ కనిపించట్లేదు జనాలు. ఓం బక బకే బకన బాబు. దేవుడు ఎందుకు వచ్చింది మధ్యలో? గాయత్రి మాత్రం ఎందుకు వచ్చింది? అయ్యో సారీ, తెలియదు. ఓం త్రయంబకం అది కూడా అదేనే. ఓం నమ శివాయ. దేవుడు ఎందుకు వస్తున్నాయి? నువ్వేనా దేవుడు? దేవుడు ముందట ఉన్నప్పుడు దేవత దేవుడిని తలుసుకుంటూ స్మరామి స్మరామి అంటది. కాబట్టి నువ్వేందుకు మరి చేతబడి చేస్తున్నావు నా మీద? చేతబడి ఒక్క మాట కూడా వినిపించలే నీకు? వినిపించలేదా? ఇందాక ఏదో చేస్తున్నావు ఎట్టుకలే చేతులు వేస్తున్నాయి. అవన్నీ ఏది కాదు. సో గాయ్స్, పెరుగు పచ్చడా? సడన్గా పెరుగు పచ్చడి ఎందుకు వచ్చింది చేతబడికి? పెరుగు పచ్చడి చేస్తున్నాను నేను. ఏ సౌండ్ తగ్గించవే. ఓకే ఓకే సౌండ్ తగ్గించవే. ఓకే ఓకే మాట్లాడుతున్నా టిక్టాక్ లో. ఓహో, బ్లాగా? బ్లాగా వేరే వాళ్ళ బ్లాగ్లు నువ్వు రిక్రియేట్ చేస్తావా? ఏం తెల్లకున్నారా? సో గాయస్, ఫుడ్ 3 రోజుల నుండి పెట్టింది వరుసగా. అది ఒక కవరు, ఆ ప్లేట్ ఒకటి, ఆ పైన ఒకటి, సగం సగం అన్నీ, ఒక్కటి కూడా ఫుల్గా తినలే. చెప్పు ఇప్పుడు పెరుగు పచ్చడి చేస్తాం. ఇది
ఇక్కడ చేస్తున్నా. ఓ సారీ పిల్లలు కొంచెమైనా రండి అంటే టీవీ చూస్తున్నారు. మీ పిల్లలా? మీ ఆయన కొట్టేటట్టు కట్ చేయాలా? పిల్లలు వినట్లేదు. పెట్టు మూతిలో పెట్టు, ముక్కులో పెట్టు. డిస్కనెక్టెడ్ ఫ్రెండ్స్. అయ్యో రామా, నువ్వు జస్ట్ టార్చ్ చేసి ఆట పెట్టావు. టార్చ్ కాకపోతే ఇది అప్లోడ్ అయితే మూతి ముక్కు రెండో పక్కా అప్లోడ్ అవుతుంది. సో గైస్ నా మీద చేతబడి వేసింది, పక్కా అప్లోడ్ చేస్తా. బ్యాగ్ లో పెట్టుకోకపోతే నీ చెట్టు చూపిద్దాం అనుకున్నా. అక్కడ ఉంది. ఏమైంది? భయపడ్డావా? ఫాస్ట్కి వెళ్ళిపోయింది. అది ఓకే ట్రై స్టార్ట్ అయింది. మరి స్టార్ట్ అయ్యింది కదా, ఈ నుంచి నేను గట్టిగా వచ్చా వంశీ అని వినవు కదా. ఇరిపేలే నువ్వు అడెక్కినప్పుడు అమ్మాయి అని అనుకున్నా. అయ్యో చూసావా? అయ్యో ఆడుకుందాం అనుకున్నా కొంచెంసేపు. ఏమనుకున్నారా? అట్లా వెళ్ళిపోతే బాగుండు అనుకున్నావు కదా. నేనేం అట్లా అనుకోలేదు, ఫోన్ చేద్దాం అనుకున్నా అని ఎక్కినావు కదా అని గమ్మనైనా. ఆడ ల్యాప్టాప్ లో అన్నీ వదిలేసి వచ్చిన ఏడా మనది మంది ఇదేనా? ఊరు నిడిసి గాలి మోటారెక్కినారి మోటు మనుషుల నిడిసి స్వీటు మనుషుల చేరి మనసు నమ్ముకు పోవాలేమనుకుంటున్నా. ఇంకా నీళ్ళు దొరకలే. అదే కదా, ఇది దొరికింది. ఇదే వాడు పాపం ఫీల్ అయ్యింటాడు. పైసలు కొట్ట కూడా వచ్చేసి ఉరికినా కొట్టాలి. వచ్చినా కొట్ట స్కానర్ కొట్టకుండా అయిపోయింది. దూరం పెట్టు, వాటర్ పడక పింపుల్స్ వచ్చింది. నీకు పింపుల్స్ ఇష్టం కదా? రాలేదు అనుకున్నావు మొత్తానికి. అయిపోయింది లేడు అంటే వేయట్లేదు. నువ్వు అనుకుని ఉంటావు దీని పీడ పోయింది అని చెప్పి అనుకున్నావా? ఎందుకు అనుకున్నా మరి? నా పీడ పోయింది అనుకున్నాడంట. నేను ఏం చూసిన నీకు అసలు పీడ పోయిందని అనుకోవడానికి. రోజు 3 సినిమాలు చూపించాడు. నేనా? ఏం సినిమాలు చూపించిన? వీడియోలో నేను చూపి కూడా చూపిస్తాను. వాళ్ళకి చేతబళ్ళు చేస్తున్నాడు. ఆ మీద ఏమన్నా సిగ్గుపడుతున్నావు? ఏమనుకున్నా? సాస్ గుర్తుకొచ్చింది. ఇంకొక వైపు వస్తుంది. గాయ్స్ ఫైనలీ మొత్తానికి అయితే వచ్చినాం. ఒకటన్నా చక్కగా చేస్తావా అని అన్ని కోదేశాలని పోయిండే బాగుండు అనుకున్నావా? అట్లే నువ్వు పోయి ఎంబడే ట్రైన్లో కొత్త వాళ్ళు దొరికితే బాగున్నా. నేను పోయినాక మళ్ళీ పోలీసు వాళ్ళు వచ్చి నిన్ను అడిగితే మీ ఓడేడని తీసి నేనేమంటుండే తెలుసా, 27 ఏళ్ళు ఉన్నాయి, ఎన్నో ఒక దగ్గర నుండి హైదరాబాద్కి వస్తారులే అని చెప్తుండే. డబ్బులు ఉన్నాయా అన్నారంటే ఉన్నాయని చెప్తుండే, లేకుంటే నేనే కొడతా అని చెప్తుండే. అంతేగాని అవసరం లేదు, పోతే పోయినాడు అంతే. 7 వాడాలు ఏం లేవు. ఫోన్ చేసానా నువ్వు ఎట్లా చెప్తావు? నేను వచ్చినా ఎక్కినా లేకుంటే నెక్స్ట్ దానికైనా వస్తా అని చెప్పేసి నువ్వు చెప్తావు. కానీ భయపడలే కదా అనవసరంగా ఇచ్చి. ఎందుకంటే అది ఎక్కడం నేను చూసినా. ఎక్కకుండా ఉండాల్సింది మస్తు. లేకుంటే యాక్చువల్గా నువ్వు కెమెరా పట్టుకొని వస్తావు నాకు తెలియదు. ఆన నిలిచి నువ్వు వచ్చే కరెక్ట్ టైంకి వంశీ అని అరిచినట్టు ఏడ్చినట్టు యాక్టింగ్ చేద్దాము అని అనుకున్నా. కానీ కెమెరా పట్టుకొచ్చినా నాకు నవ్వు వచ్చింది. అంటే నేను పోతే యాక్టింగ్ చేస్తావా? మీ అమ్మమ్మ ఇంటికి ఓ దుంకి సూపర్ మ్యాన్ లెక్క కొడుకు. అమ్మో నిన్న ఏమైందిరో దొంగతే. ఏమైనా గైస్ 1 minute చెప్తా. నిన్న ఏమైంది అని అంటే మేము అక్కడ పైన కూర్చున్నాం. మేము పైన కూర్చున్నాం నేను వంశీ. ఇప్పుడు ఇక్కడ ట్రైన్ ఎట్లుందో పక్క ట్రైన్ కూడా ఉంటుంది కదా, ఆ ట్రైన్ కింద ఎవరో పడి చచ్చిపోయినారు. నేను పోయి చూస్తా అంటే వీడే తిట్టిండు.
మళ్ళీ ముద్దు పెట్టుకుంటారా వాళ్ళు చూడొద్దన్నారు అంటుంటే మళ్ళీ చూస్తా అంటావు పోయి. చూడొద్దన్నారంటే నాకు ఇష్టం చూద్దాం. చచ్చిపోయిన వాళ్ళని ఉంటే విషయం తెప్పించుదానా ఆయన చచ్చిపోయిందా? మళ్ళా పీసులు అయ్యారంట. అవునా, నాకు బాడీ పార్ట్స్ చూడడం ఇష్టం. నేను బాడీ పార్ట్స్ చూపిస్తాను. గాయస్ యాక్చువల్లీ ఏమవుతుందంటే నిన్న నుండి నాకు ఒకటి చెప్తుంది అనమాట, డోర్ కాడ నిలబడతా నన్ను తోసే అంటుంది. మీరు చెప్పురు తోసేయమంటే నెక్స్ట్ టైం వచ్చినప్పుడు పక్క తోసేస్తా. మీ మాట మీదనే ఆట నడుస్తుంది. ఏమో చేస్తున్నావు, సీసీ కెమెరాలు ఉన్నాయని చెప్తుంటే కూడా ఇంటలేదు గాయస్. ఏం పడితే అవి చేస్తా. ఏం చేస్తున్నావు? ఏం చేసినావు? ఏం చేసినా చెప్పు. ఒట్టేసి చెప్పు. ఒట్టేసి ఒక మాట వేయకుండా ఒక మాట ఒట్లేను. సరే నేను ఏం చేసినా నువ్వు చూపి. ఏం చేసినా చెప్పు. ఇక్కడికి కెమెరాకి చూపిస్తా. నాకు గాజులు ఇప్పిస్తావా? ఇప్పిస్తానా కదా, ఎందుకు మళ్ళీ కెమెరా ముందు చెప్తున్నావు అన్ని కథలా? వాళ్ళ ముందు అడిగితే నువ్వు కెమెరాలు అడిగితే తీసుకోవద్దావని. నార్మల్ కూడా తీసుకోవద్దు. కాశ్మీరీ గాజులు. కాశ్మీర్ పోవాలి ఇప్పుడు దానికి? లేదు, కాశ్మీరీ గాజులు చార్మినార్లో దొరుకుతాయి. చార్మినారా? ఓ, నిన్నటిదాకా తీసుకోవద్దాము, ఇప్పుడు మళ్ళీ తీసుకోవద్దా అని చెప్పినా కదా, మళ్ళీ ఎందుకు దొరికిపోయినా చూసినప్పుడు వాళ్ళకి. చూడరు గాయస్, ఇట్లా అన్నీ నేను చెప్తా ఆల్రెడీ పోదామని. కాళ్ళు ఏడేడుకో పోతున్నాయి, మూతి పోతుంది. చూపి మరి కెమెరాకి ఏడికి వద్దు. సో ఆకలిస్తుందంటే కూడా తిండి పెట్టట్లేడు వంశీ. అమ్మ తోడు, ఎవరి మీద కొట్టేమంటే వాళ్ళ మీద కొట్టేస్తా. అది లేచిన కానుండి బతిమలాడుతుంది, ఏమన్నా తింటావా ఏమన్నా తాగుతావా అని. అస్సలు వలగలేదు. ఇదా ట్రైన్ కూడా అందుకే మిస్ అయింది. దిగి బై మిస్టేక్లో బై ఛాన్స్లో ఎక్కినాయి కదా, ఫోర్స్గా. అది కూడా ఇది మళ్ళీ ఇప్పుడు తినలేదు. తొక్క తొడకూర 8 గంటలకు ఆకలిస్తుందా? 8 గంటలకు ఆకలిస్తుందా? ముందు తెచ్చి పెట్టుకుంటే ఆకలి వేసినప్పుడు తినొచ్చు. నిన్న కూడా నేను ఏం తినలేదు, నా వింగ్స్ కూడా నువ్వే తిన్నావు. సీరియస్గా చెప్పాలంటే అవి పైసలు 800-900 పెట్టి కొన్న పైసలు ఏం చేసింది, అవి ఇక్కడికి వచ్చేసరికి మెత్తగా అయిపోయినాయి. నేను చెప్పిన వద్దురా వేరే ఏదైనా పెట్టుకుందామని, ఇన్లే వింగ్స్ అది పెట్టింది. ఇంకా నేను వేస్ట్ చేయకుండా పైసలు ఎందుకు బొక్క పెట్టాలని తిన్నా, కంప్లీట్ చేసిన. రోజు మీరు నమ్మరు, టార్చర్ 3 days నుండి బిర్యానీ పెట్టుకుంటుంది, సగం తింటుంది. సగం కూడా కదా, అది పావు తిని పావు తిని ఇట్లా వేస్తుంది. బిర్యానీ సగం తిని ఒక్కరోజు తిన్నది, అది పోహ ఫుల్ తిన్నది. ఎందుకు తిన్నది అంటే అది ఆకలేసి తిన్నది. అది కూడా ఏమన్నది, తర్వాత అయిపోయినాక నాకు వామిటింగ్ వస్తుంది, నా తినబుద్ధి అయితే అన్నది. ఈ టైంలో కూడా చాయ్ చెప్పు ఏమంటారు. సో అది మ్యాటర్. నేనైతే మంచిగా లేదు, నేను పోహా తిన్నా, బిర్యానీ తిన్నా, ఇంకేమి. నువ్వు తిన్నావా తినలేదని అడగలవాలి. ఎంత తిన్నావు? నేను ఫుల్ తిన్నా. తొక్క తిన్నావు నా మీద. చూడు అస్సలు తొక్క కూడా తినలేదు. ఇది 100% రాజిస్తా. ఉన్న పైసలని బొక్క పెట్టింది. ఇంటికి పోయినాక చిట్టికి చెప్తాడే, చిట్టికి కూడా చెప్పొద్దు అన్నది. పక్కా చిట్టి దగ్గర ఇరికిస్తా అని కూడా. చిట్టి పైసలన్నీ చిట్టి దాపెట్టుకుంటుంది. చిట్టి ఇంకోసారి పైసలు లేకని చెప్తా. ఇది నా దగ్గర ఇస్తే నేను తిడతారని ఎప్పుడైనా పైసలు అడిగితే నాకు ఇవ్వలేదు ఉంటుంది. ఒంటరెళ్ళకుంటరోడు ఒంటిగుంటే వదిలిపోడు, గండు చీమలాగా నన్ను కుట్టినాడు. రోలే ఉంది ఇప్పుడు. చూడదు గైస్, ఇగో బెదిరిస్తుంది. కెమెరా ఆఫ్ అయితే మళ్ళీ నన్ను ఏదో ఒకటి చేస్తుంది. రియాలిటీ మన వాళ్ళు నేను చక్కగా చూసుకోలేదు అనుకుంటారు. నువ్వే చక్కగా ఉండలేవు, అదే బాధ. నేనే సరిగ్గా ఉన్నాను. ఇప్పుడు ట్రైన్ ఆగంగానే ఫస్ట్ దిగిపోయి మీ ముందే కెమెరా రోల్ చేసుకుంటా మరి తీసుకొని వస్తా. తింటా చూపిస్తా. నాకు నచ్చని తీసుకొస్తావు నువ్వు అడిగినావో నేను చెప్తాను. నీకు నచ్చని నాకేం తెలుస్తుంది. కడుపు లోపలికి పోతుందా? చూడండి గైస్, అగో కెమెరా ముందు అడిగింది. ఆ నిలబడితే తోసమాటుంది. ఏమైందో ఏం పోయే కాలం వచ్చిందో. మరి ఏమైందో తెలియదు కానీ పొద్దునుండి నేను చక్కగా కూర్చుంటే ఆడ కూడా వదిలిపెట్టావు నన్ను. నేనేం పాపం చేసిన? అది ఏం చేయాలి? ఆడ కూడా నీతో వచ్చి ఏం చేయాలి?
అంటే ఏమేం చేస్తుందో, వాడేమో చేదపల్లి చేసింది, ఈడేమో చచ్చిపోదా పట్టింది. నిన్న అది ఎప్పుడైతే ఆ ఇన్సిడెంట్ జరిగిందని తెలిసిందో అప్పటి నుండి ఆ డైలాగ్ చెప్తుంది. హైదరాబాద్ వినాక మాట్లాడతా. ఇట్లా లాగేటప్పుడు 1 2 3 అను, దొబ్బేటప్పుడు నా చేతిలో పట్టుకొని దొబ్బు. నేను ఇట్లా వా పిచ్చోళ్ళు అయిపోయారు జనాలంతా. ఏమైనా నీకు నాతోనే, నేనే నీ ప్రపంచం. నీ కళ్ళలో నేనే ఉండాలి, నీ హార్ట్లో నేనే ఉండాలి, నీ కాళ్ళల్లో నేనే ఉండాలి, నీ పళ్ళలో నేనే ఉండాలి, నీ ముక్కులో నేనే ఉండాలి. మీకు మాత్రం వేరే వాళ్ళు కావాలి. చీనా వద్దు నాకు. ఎదుకొద్దు, నాకు వద్దు, నిజంగానే వద్దు. వంశీ ఏమైంది? సో గాయ్స్ మీకు నా ముద్దులు. నువ్వెందుకు నా ముడిచిపోతున్నావు కెమెరా వెనకాల? సరే బాయ్ చెప్పు. అది కప్పుకోమని ఇస్తే దానికి మొత్తం చీమిడి చెమట రుద్దింది. చెమటనే రాదు. సో వీడి వల్ల నాకు Bye. పింపుల్స్ వస్తుంది. నా వాళ్ళు ఎందుకు వస్తాయి? నీకు పింపుల్స్ కావాలని చెప్పి ఈ పిచ్చేదో అర్థం కాదు. పింపుల్స్ కావాలంటది, అదేం పిచ్చ నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. నాకు పింపుల్స్ కావాలంటది. పింపుల్స్ ఎందుకు నన్ను అంత క్యూట్ గా మాట్లాడుతున్నా? నీకు ఒకటి చెప్పరా నీకోసం? వినిపిస్తుందా? అందరు అంటారు కదా సన్ స్క్రీన్ రాస్తే ఫేస్ గ్లో వస్తుందని, కానీ నీ మెసేజ్ చూస్తే నాకు చాలా గ్లో వస్తుంది. అయితే ఇంక ఇప్పటి నుండి సన్ స్క్రీన్లు మానేద్దాం. సన్ స్క్రీన్ పైసలు వద్దు. ఇంకోటి నా హార్ట్కే గనక మ్యాప్ ఉంటే డెస్టినీ నువ్వే అని చూపిస్తుందేమో. ఇప్పటిదా రీల్ పంపించినా అదే డైలాగ్ కొడుతున్నా. రీల్ ఉందని చూసుకోరా వేస్ట్ గా ఉంటది. లేదు కాళ్ళతో ఇట్లా మ్యాన్ హ్యాండ్లింగ్ చేస్తుంది. సారీ ఉమెన్ హ్యాండ్లింగ్ చేస్తుంది. ఎందుకు? ఓకే రీల్ పంపిస్తా ఉండు. ఇల్లు చూపిస్తుంది. సో గైస్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు నేను ఇద్దు కాదు వంశీ గారితో మోర్ చాట్లో. బాయ్ గైస్.